నిరుద్యోగులకు శుభవార్త. నిరుద్యోగులు అనుకోవచ్చు, అలాగే గ్రూప్ 2కి ఎవరైతే మొన్నటి వరకు పోస్ట్పోన్ చేయాలి అని చెప్పేసి ఏకంగా జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేయడం అనేది కూడా జరిగింది. గత 20-25 రోజులుగా ఎటు గ్రూప్ 1 విషయంలో 1:100 చేయాలి అని చెప్పేసి అన్నారు. కాకపోతే మళ్ళీ కోర్టుకు వెళ్తే మళ్ళీ వాయిదాలు పడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడంతో 1:50కే దాన్ని కుదించడం అనేది జరిగింది. తర్వాత గ్రూప్స్ విషయంలో అంటే ఇటు డిఎస్సి ఎగ్జామ్ రాసే విద్యార్థులు నష్టపోతారు. సో డెఫినెట్గా గ్రూప్ 2ని గ్రూప్ 3ని కూడా అంటే వాయిదా వేయాలని చెప్పేసి కూడా గత కొన్ని రోజులుగా సచివాలయం ముట్టడి కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో ధర్నాలు కావచ్చు, లాఠీ చార్జీలు, అలాగే జర్నలిస్టుల పైన దాడులు కూడా జరిగిన సంఘటనలు కూడా విన్నాం. సో మొత్తానికి 20 రోజుల తర్వాత నిరుద్యోగులకు కావచ్చు, గ్రూప్ 2 రాసే విద్యార్థులకి, అలాగే డిఎస్సి రాస్తూ గ్రూప్ 2 రాసే విద్యార్థులకు ఒక శుభవార్త. మొత్తానికి గ్రూప్ 2 ఎగ్జామ్ని వాయిదా వేయడం అనేది జరిగింది. సో నిరుద్యోగులు మాకు చదువుకోవడానికి టైం కావాలి, డిఎస్సికి గ్రూప్ 2 ఎగ్జామ్కి 10-15 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో మేము ఏ విధంగా ప్రిపేర్ అవుతామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు ధర్నాలు చేశారు. బక్క జెడ్సన్ అలాగే అశోక్ సార్ లాంటి వాళ్ళు అయితే ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చోవడం అనేది జరిగింది. బట్ మొన్నటి వరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఈ 2-3 రోజుల నుంచి భువనగిరి ఎంపీ కిరణ్ చామల కావచ్చు, బల్మూర్ వెంకట్ కావచ్చు, వీళ్ళు నిరుద్యోగులతోటి మాట్లాడి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్ రాసే వాళ్ళతోటి మాట్లాడి గ్రూప్ 4 రిజల్ట్ వచ్చేసినాయి, గ్రూప్ 2, గ్రూప్ 3 రాసే విద్యార్థులతో మాట్లాడి చర్చించి సీఎం దృష్టికి వెళ్ళి మొత్తానికి వాయిదా వేయడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో గ్రూప్ 2 పరీక్షలను తెలంగాణ సర్కార్ వాయిదా వేసింది. ఆగస్టులో నిర్వహించాల్సిన పరీక్షలను డిసెంబర్కు వాయిదా వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఆగస్టులో జరగాల్సిన ఎగ్జామ్ని డిసెంబర్లో వాయిదా వేయడం అనేది కూడా జరిగింది. సో ఆగస్టు 7-8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలని మొదటగా నిర్ణయించగా నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో పరీక్షలకు తేదీలను మార్చింది. డిఎస్సి పరీక్షలు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఉండడంతో వెంటనే గ్రూప్ 2 పరీక్షలు ఉండడంతో అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో పలు ధర్నాల అనంతరం పరీక్షలకు డిసెంబర్కు వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే పరీక్షలు వాయిదా వేయడానికి గల కారణాలు ఎందుకో చూద్దాం. 2022 డిసెంబర్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ 783 గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే అప్పటి నుంచి పలు కారణాలతో పరీక్షలు వాయిదా పడుతున్నాయి. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో పరీక్షలు నిర్వహిస్తారని అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. దీనికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరీక్షలు నిర్వహణ తేదీలు ప్రకటించింది. దీంతో పాటు ఖాళీగా ఉన్న డిఎస్సి పోస్టులు నియామకాలు చేసేందుకు సైతం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఈ 2 పరీక్షల మధ్య వ్యవధి ఒక్కరోజు మాత్రమే ఉండడంతో అభ్యర్థుల నుంచి ఒక్కసారిగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు ఉండగా 7-8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు ఉన్నాయని, దీంతో తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వేల మంది నిరుద్యోగులు తేదీలు మార్చారంటూ రోడ్లపైకి ఎక్కారు. సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం అనేది కూడా జరిగింది. సో మొత్తానికి నిరుద్యోగులతో చర్చలు జరిపిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా చాలామంది నిరుద్యోగులకి మరొక అవకాశం కల్పించినట్టు అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి ఎగ్జామ్. ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటోళ్ళు డెఫినెట్గా గ్రూప్స్ కూడా రాస్తారు, ఎందుకంటే డిగ్రీ బేస్డ్ మీద కాబట్టి. సో మరి ఈ విధంగా అయితే మేము డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలా, మళ్ళీ గ్రూప్స్కి ప్రిపేర్ కావాలా? డిఎస్సి ఎగ్జామ్ సంబంధించి సిలబస్ ఒకలాగా ఉంటుంది, గ్రూప్స్కి సంబంధించి సిలబస్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉండడం అనేది కూడా జరుగుతుంది. అందుకని మాకు కూడా కొంతమేర సమయం కావాలి, అట్లీస్ట్ ఒక 2 నెలలు సమయం ఇస్తే ప్రభుత్వం బాగుంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వానికి శాశ్వతంగా నిరసనలు తెలిపారు. అయినప్పటికీ రీసెంట్గా అర్ధరాత్రి 12 గంటల సమయంలో కూడా అశోక్ నగర్ లైబ్రరీలో పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ అవ్వడం అనేది కూడా మనం చూసినాం. ఈ అంశంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మానవతరాయ్ తదితరులు నిన్న గురువారం రోజున నిరుద్యోగులతో సమావేశం నిర్వహించారు. వారితో పలు అంశాలపై చర్చించారు. అభ్యర్థుల అభ్యర్థన సమంజనంగానే ఉందని, వారి సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ ఎమ్మెల్యేలు వెల్లడించారు. 2-3 రోజుల్లో అధికార నిర్ణయం వెలువడే అవకాశం ఉందని చెప్పారు. అయితే గ్రూప్ 1
ప్రిలిమినరీ పరీక్షలో 1:100 ఎంపిక సాధ్యం కాదని తెలిపారు. దానివల్ల సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అభ్యర్థులు చెప్పారు. అనంతరం ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశం జరిగిన మరుసటి రోజే గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం అనేది జరిగింది. సో మరి ఇదే అంశం పైన మనం అంటే కాంగ్రెస్ నేత జనగాన్ దయాకర్ కావచ్చు, మానవతరాయ్ కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు ఉన్నారు. మరి బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున ముట్టడి లాంటి కార్యక్రమాలు కూడా చేశారు. మరి మరి దీన్నైనా స్వాగతిస్తారా లేకపోతే ఇక్కడ కూడా రాజకీయం చేస్తారా అనేది ఒకసారి వారితో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్వి నాయకులు దశరథ్ గారు ఉన్నారు. దశరథ్ గారు నమస్తే అండి. నమస్తే అన్నగారు. దశరథ్ గారు, ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ని వాయిదా వేయాలని చెప్పేసి కూడా మీరు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా టీజీపీఎస్సీని అంటే ముట్టడించడం అనేది కూడా జరిగింది కదా. మొత్తానికి మరి ప్రభుత్వం గ్రూప్ 2 ఎగ్జామ్ని అయితే వాయిదా వేసింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ప్రతిపక్ష హోదాలో? ప్రధానంగా ఒక విషయం ఏంటంటే, గత కొద్ది రోజులుగా ఒక నెల రెండు నెలల రోజులుగా విద్యార్థులు నిరుద్యోగులంతా కూడా పోరాటాలు చేస్తుంటే వారి యొక్క డిమాండ్లను అన్నిటినీ పరిశీలించకుండా, వారి యొక్క డిమాండ్లను అన్నిటినీ కన్సిడర్ చేయకుండా కేవలం వాళ్ళు వాయిదా అడుగుతున్నారనే యాంగిల్ మాత్రమే దీన్ని తీసుకుపోయారు ప్రభుత్వం. ఓకే, ప్రభుత్వం అయినా అక్కడ ఉన్నటువంటి అధికారులైనా కాంగ్రెస్ పార్టీ నాయకులైనా వీళ్ళకి వాయిదా కావాలనే దాని మీదే తీసుకుపోయారు. కానీ వీరు ఇచ్చినటువంటి గతంలో వీరు మాట్లాడినటువంటి ఎన్నికల హామీలు అదే గ్రూప్ 2ని పోస్ట్పోన్ ఎందుకు అడిగారు? పోస్ట్పోన్ బదులు 700 పోస్టుల నుంచి 2000 పెంచుతామనేసి మాట్లాడారు కనుక పోస్ట్పోన్ చేసి 2000 పోస్టులతో మాకు నోటిఫికేషన్ కావాలనేసి అడిగారు. దాన్ని పక్కదో పట్టించేసారు. డిఎస్సి వాళ్ళు కూడా మొన్నటిదాకా కొట్లాడారు. దాన్ని వినకుండా మీరు కంటిన్యూ చేసిరు, అది వేరే విషయం. అయితే డిఎస్సి వాళ్ళు అడిగింది ఏంది? పోస్ట్పోన్తో పాటు మీరు చెప్పినటువంటి మెగా డిఎస్సి ఏమైంది అనేసి అడిగారు. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు? ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖలో 28,000 పోస్టులు వేకెన్సీలో ఉన్నాయి, మీకు కేవలం 5,000 ఉద్యోగాలను నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురండి, కాంగ్రెస్ కోట్లు వేయండి, మెగా డిఎస్సి 25,000తోని నేను ఇస్తా అనేసి ఆ రోజు నమ్మబలికిరు. వాటిని డిమాండ్ తీసుకొని రోడ్లకు ఎక్కితే ఇది పోస్ట్పోన్ అంశం అనేసి దాన్ని కొట్టిపడేసిరు. ఓకే, జీవో 55ని రివోక్ చేస్తూ జీవో 29 తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా కూడా ఓపెన్ కేటగిరీలో వెళ్లకుండా ప్రిలిమినరీ ఎగ్జామ్ ని కండక్ట్ చేసి గ్రూప్ 1లో ఓకే ప్రధానమైనటువంటి అంశాలను వాళ్ళు హైడ్ చేస్తా ఈ రోజు పోస్ట్పోన్ అనే అంశాన్ని ముందల పెట్టి ఈ రాజకీయం నడిపారు తప్పితే ఇంకోటి కాదు. 1:50 నుంచి 1:100 ఏమైతుందండి? అసలు ప్రభుత్వానికి ఏమైనా పోస్టులు పెరిగేది ఉన్నదా? అసలు నష్టమైంది? ఏమైనా ఆర్థిక భారం పడుతుందా? అదనంగా ఇంకేమైనా జరుగుతుందా? అదనంగా మీరు ఇంకో అడిషనల్ గా ఇంకో 50 మంది నుంచి ఇంకో 50 మందికి పరీక్ష పెట్టడమే కదా. అటువంటి పరిస్థితులలో వీరు పోస్ట్పోన్ గా అడుగుతున్నారు అనేసి కేవలం పోస్ట్పోన్ చుట్టూ మాత్రమే ఈ రాజకీయం ఈ చర్చ నడిపారు తప్పితే వారి యొక్క నిజమైన డిమాండ్లను ఈ ప్రభుత్వం గుర్తించలేకపోయింది. సో మరి మీ ఉద్యమం ఏంది? పాలాభిషేకాలా లేకపోతే మరో ఉద్యమానికి రెడీ అయితే ఏం చేసిరండి? అసలు పాలాభిషేకాలంటే ఏం చేసిరు? ఇప్పుడు గ్రూప్ 2 పోస్టులు అడిగిర్రు, 2000కి చేస్తానని నమ్మబలికినావు. అసలు గ్రూప్ 1 ఎవడు అడిగింది నిన్న? అసలు 60 పోస్టులు ఎందుకు ఇచ్చినావు? హైకోర్టు ఆనాడు చెప్పింది ఏంది? బయోమెట్రిక్ పాటించలేదు అనేసి రీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని హైకోర్టు చెప్తే నువ్వేం చేసినావు? దాన్ని 60 పోస్టులు కలిపి ఇంకో రీనోటిఫికేషన్ ఇచ్చినావు దానికి. అంటే కొత్త వాళ్ళకి మళ్ళీ అప్లికేషన్ చేసుకొని ఎవరెవరి కోసమని? నీ చుట్టాలకా, నీ దోస్తులకా, నీ పార్టీ క్యాడర్కా, ఎవరికి అప్లికేషన్లు ఇచ్చినావు? అసలు ఏ గ్రౌండ్స్ లో నువ్వు అసలు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది గ్రూప్ 1 మీద? ఓకే దశరథ్ గారు, ఇదే అంశం పైన మనకి జనగాన్ దయాకర్ గారిని కూడా మనం లైన్లో తీసుకుందాం. సో మనకి ఇదే అంశం పైన మాట్లాడడానికి బీఆర్ఎస్పీ నుంచి దశరథ్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మానవతరాయ్ గారు ఉన్నారు. మానవతరాయ్ గారు నమస్తే అండి. నమస్తే. మానవతరాయ్ గారు, మొత్తానికి గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేశారు. సో నిరుద్యోగులు అడిగిన డిమాండ్ అవి కాదు, బట్ ఏదో పక్కదో పట్టించడానికే ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ ముందలు తెచ్చి పెట్టారని చెప్పేసి అంటున్నారండి. నిరుద్యోగులు అడిగిన డిమాండ్ ఏంటి? నిరుద్యోగులు ఇద్దరు డిఎస్సి వాళ్ళు మా పరీక్ష వాయిదా వేయాలి, గ్రూప్ 2 వాళ్ళు మా పరీక్ష వాయిదా వేయాలనేది ప్రధాన డిమాండ్. ఆ తర్వాత పోస్టులు పెంచాలనేది అందులో మామూలుగా ఉన్నటువంటి డిమాండ్. కాకపోతే మేమేం చేసినామంటే డిఎస్సి అభ్యర్థులే గ్రూప్ 2 రాసేవాళ్ళు,
దాదాపు 80% మంది ఉంటారు కాబట్టి అక్టోబర్ లో మెయిన్స్ రాసేవాళ్ళు, గ్రూప్ 1 మెయిన్స్ రాసేవాళ్ళు దాదాపు వాళ్ళు కూడా డిఎస్సి లో అంటే మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి వెంటనే ఇంకోటి ఏంటంటే ఆగస్టు 5న డిఎస్సి ఎగ్జామ్ అయిపోతే 7-8 తేదీల్లో గ్రూప్ 2 ఉంటారు కాబట్టి ఆ సిలబస్ వేరు, డిఎస్సి సిలబస్ వేరు కాబట్టి చదువుకోవడానికి డిఎస్సి అభ్యర్థులకు అవకాశం కావాలనే దృక్పథంతో ఈ యొక్క గ్రూప్ 2ని డిసెంబర్ కి తీసుకుపోవడం జరిగింది. వాయిదా వేసినాం. శుభవార్తే ఇంకెవరికి నచ్చట్లేదు అంటే రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయాలనుకున్న వాళ్ళకి కొంతమంది కృత్రిమ ఉద్యమకారులు నచ్చదు. అశోక్ లాంటి కోచింగ్ సెంటర్ వాళ్ళకి అశోక్ లాంటి కోచింగ్ సెంటర్ వాళ్ళకి నచ్చదు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి నచ్చదు. విద్యార్థులందరూ హాయిగా మాకు ఫోన్లు చేసి అభినందిస్తున్నారు, సంబరపడుతున్నారు. అంతేకాని తట్టుకోలేని వాళ్ళు కొంతమంది సెక్రటరియట్ లో కూడా కొంతమంది పోయి కలిసి వచ్చారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు. కాబట్టి అందరూ ఆనందోత్సాహాలతో మాకు మంచి సమయం దొరికిందని ఓ పక్క దాదాపు 2,45,000 మంది 2,79,000 మంది 2,79,000 మంది దరఖాస్తు చేసుకుంటే డిఎస్సికి 2,45,000 మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు. ఇంకా నేను చెప్పండి 10 పరీక్షలు 17 రోజులు 18 రోజుల పాటు ఉన్నాయి కాబట్టి అందరూ సంవరణలో ఉంటే కావాలని రాజకీయం చేస్తున్నారు. కోచింగ్ సెంటర్ వాడు అశోక్ గాడు వాళ్ళకు దమాక్ లేదు, వాళ్ళకి తెలివి లేదు, సోయి లేదు. వాడు ఎంత మాట పడితే అంత మాట రేవంత్ రెడ్డి అంటాడు, మామూలు అంటాడు. అసలు యూనివర్సిటీ అంటే వాడికి తెలియదు. వాడు అసలు ఎక్కడ ఉద్యమం అంటే తెలియదు వానికి. వాడు ఇందులో హాయిగా అంటే నిరుద్యోగుల్ని, గ్రాడ్యుయేట్స్ ని ఓటర్ లెక్క చూస్తున్నాడు. అంటే ఈ విధంగా పబ్బం కనుక్కొని యూట్యూబ్ లో మాట్లాడితే వ్యూస్ పెంచుకోవచ్చు, అదే విధంగా డబ్బులు రాబట్టుకోవచ్చు. ఇది రెచ్చగొట్టే విధంగా నిరుద్యోగులు మాట్లాడితే నిరుద్యోగులు అందరూ చూస్తారు అనే దృక్పథంతో ఓ పక్క గ్రాడ్యుయేట్స్ ని ఓటర్లుగా చూస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మవాడి పోటీ చేసిండు. ఎందుకు దీక్ష చేసిండు అర్థం కాలే. దీక్ష కేవలం చేసింది ఎందుకంటే దొంగ దీక్ష ఇవన్నీ చేసింది ఎందుకంటే బాబు ఎమ్మెల్సీగా పోటీ చేయడం కోసం. అంటే నీ రాజకీయ అవసరాల కోసం, నీ ఆర్థిక యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ ఆర్థిక ప్రయోజనాల కోసం నిరుద్యోగుల్ని బలి తీసుకుంటున్నాడ. కొంతమంది ఇందులో దూరేసి అశోక్ లాంటి వాడు అశోక్ నగర్ లో అమ్మాయిలు కూడా రెచ్చగొట్టి మీరు ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా ప్రయత్నాలు చేశారు. మేము పసిగట్టి విఫలం చేసినాం. కాబట్టి నిరుద్యోగ ద్వారా ఇక మంచి సమయం దొరికింది. చక్కగా చదువుకోండి, ఏకాగ్రత చదువుకోండి. ఈ వాట్సాప్లు, ఈ టీవీలు, ఈ అశోక్ లాంటి వాళ్ళ యొక్క న్యూస్లు, ఆ ఛానల్ కూడా సబ్స్క్రిప్షన్ ఉంటే ఉపసంహరించుకోండి అని చెప్పేసి మామూలు డిమాండ్ గా మీరు చెప్పినప్పుడు మామూలు హామీ కాదుగా. అసలు మీరు ఇచ్చింది అసలు సాధ్యం అవుతుందా, అది అసాధ్యం అవుతుందా, దాని లోతుగా పరిశీలన లేకుండా, మీకు అవగాహన లేకుండా ఆ రోజు మాట్లాడి ఈ రోజు మీరు ఇచ్చినటువంటి హామీలను పోస్టులు పెంచుతున్నారు, పెంచుండి అనేసి మాట్లాడితే తప్పించుకొని తిరుగుతున్నటువంటి సందర్భం. కాంగ్రెస్ పార్టీ నాయకులది ఎట్లున్నదంటే అసలు నువ్వు రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సినటువంటి గ్రూప్ 1 ని రీనోటిఫికేషన్ ఎందుకు ఇచ్చినావు అంటే సమాధానం లేదు. ఓకే, కంప్లీట్ గా నిరుద్యోగుల్లో ఉన్నటువంటి వారి యొక్క ఆందోళనను చల్లబరిచే విధంగా ఈ నిర్ణయం ఉన్నది తప్ప ఇంకోటి కాదు. ఎప్పటికైనా మళ్ళా అదొక ఆందోళన వస్తుంది. డెఫినెట్ గా ఈ పోస్టులు పెంచాల్సిందే. పెంచని ఎడల మీరు ఇచ్చినటువంటి హామీలను మెడలు వంచి అమలు చేసుకునే ప్రయత్నం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా వారి పక్షాన మేము కూడా కొట్లాడేదానికి సిద్ధంగా ఉంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరుద్యోగులు పండగ వాతావరణంలో ఉన్నారు, సెలబ్రేషన్ చేసుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సో మరొక ఉద్యమానికి సిద్ధమని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.